తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, సాధారణంగా మనం హోమాలు చేస్తూ ఉంటాం. హోమాల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ ఏ రకమైన హోమమైనా సరే హోమం చేయటం వల్ల మనకి ఏదో ఒక ఫలితం వస్తుందనే భావన ఉంటుంది. మన నిజంగా అసలు హోమం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది, నిజంగా చేసిన తర్వాత ఎంతకాలంలోపు ఆ ఫలితం అనేది వస్తుంది, ఫలితం వచ్చిన తర్వాత నిజంగా నేను ఈ హోమం చేయటం వల్ల నాకు ఈ ఫలితం వచ్చింది అనే భావన కలిగేటట్టు మనకి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటాయా? అర్థమవుతుందా? తప్పకుండా అమ్మా. ఇందులో పూర్వ విధానం ఒకటి ఉంది, ప్రజెంట్ నడిచే విధానం ఒకటి ఉంది. పూర్వకాలంలో ఏదైనా ఒక క్రతు హోమం చేయాలంటే ఇటుకిరాళ్ళు చక్కగా అన్నీ పెట్టుకొని లోపల నుంచి ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం ఉభయ భ్రష్టత్వం అనేటువంటి చెంది ఇనపవి హోమగుండాలు రెడీ అయిపోయినాయి. అవునండి. ఆ ఇనప హోమగుండంలోనే 100 మంది చేస్తూనే ఉన్నారు. కాబట్టి దాదాపుగా ఎలాంటి ఫలితాలు అందులో రావు. అందులో చేస్తే అంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసినప్పటికీ రావు. ఎందువలన రావు అని అంటే మసి గిన్నెలో ఎప్పుడు చేయకూడదు, మసి పట్టిన దాంట్లో ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఆ మసిని మనం శుభ్రంగా కడగలమా? కడగలేము. కాబట్టి మసి అనేటువంటి దానికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క విధానం వచ్చే ఇప్పుడు మనకు స్వతహాగా బయట దొరికేటువంటి ఏవైతే కనుక ఇనపవి ఉన్నాయో హోమగుండం, ఆ ఇనప దాంట్లో చేస్తే మనకు ఫలితం ఉండదు ప్రధానంగా. 2, ఈ హోమం చేసేటప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్వాహ అన్నప్పుడు పదార్థాలు అగ్నిహోత్రంలో వేస్తాం. వేసినప్పుడు చుట్టూతా కూడా పడతాయి. అవును. అక్కడ పడ్డవేమో శేషంగా మిగిలిపోకూడదండి. వేసిన పదార్థము ప్రతి ఒక్కటి హుతం కావాలి ఖచ్చితంగా. హుతం అయితేనే మనకు యజ్ఞం చేసిన ఫలితం ఒకటి ఉంటుంది. 2, మనం యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ జ్వాల ఎలా వస్తుంది, ప్రదక్షిణ పూర్వకంగా తిరుగుతుందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. భగభగా మండుతుందా, మామూలుగా ఉన్నదా అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా ఫలితమా? ఎందుకంటే మనం ఏదో హోమం చేసేసామంటే ఫలితం రాదమ్మా. దానికి సుమారుగా 27 రకాల సంస్కరణలు ఉంటాయి. ఆ 27 రకాల సంస్కరణలు సవ్యంగా జరిగినప్పుడు ఆ వచ్చేటువంటి ధూమము, జ్వాల ఆ విధానాన్ని అనుసరించి మనకు వచ్చేటువంటి ఫలితం ఉంటుంది. 2, కట్టెలు అందులో సమిధలు వేసే తత్వం కూడా ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఇందాక సమిధలు ఎప్పుడు కూడా అగ్నిహోత్రానికి చతురస్రాకారంలోనే వెయ్యాలి. మనం ఏం చేస్తామంటే ఇలా పొడుగ్గా పెట్టేస్తాం. ఈ పొడుగ్గా పెట్టేటువంటిది అది కేవలం కూడా చిదగ్ని అంటారు. అంటే శరీర దహనం చేసేటప్పుడు మాత్రమే ఇలా పెట్టుకుంటూ వస్తారు. హోమానికి ఎప్పుడూ కూడా 4 పలకలుగా కానీ ట్రయాంగిల్గా కానీ అలా పడుకోబెట్టాలి. కట్టెని నిలబెట్టకూడదు. నిలబెట్టి మనం చేసేటువంటి ప్రక్రియ మళ్ళీ అది విరుద్ధమే. ఇటువంటివి అనేక రకాలుగా హోమంలో మనం చూసుకోవాలి. అలాగే పూర్ణాహుతి ఇందాక మనం చేసాం. ఆ పూర్ణాహుతి సమయానికి ఇంచుమించుగా వేసినటువంటి పదార్థాలన్నీ హుతమైపోయినాయి. ఎందువలన హుతం కావాలి అని అంటే పూర్ణాహుతి అనంతరం ఇంకొక ద్రవ్యం అందులో వేయకూడదు. స్వాహాకారంగా ఇంకొక ద్రవ్యం అందులో వేయకూడదు. ఆ ఉన్నటువంటి దాంట్లో మొత్తం కూడా హుతమైపోవాలి. హుతమైపోవాలి అని అంటే ఆ జ్వాలతోటే కావాలి తప్పితే మళ్ళీ ఇంకొకటి పదార్థం మీరు వేయకుండా చూసుకోవాలి. కాబట్టి పూర్ణాహుతి అనేటువంటి సమయానికి మనం ఇంచుమించుగా హుతమైందా, మనం చేసినటువంటి దానికి ఫలితం క్షణకాలంలోనే మనకు ఏర్పడుతుంది. అలాగే తత్కాల సుఖం, దీర్ఘకాలిక సుఖం 2 ఉంటాయండి. తాత్కాలిక సుఖం అనేటువంటిది మనం యజ్ఞం చేస్తున్నప్పుడు పొగ వస్తుంది. అవునండి. పొగ 2 విధానాల్లో వస్తుంది. చాక్షుష్మతి, జ్యోతిష్మతి అంటారు. మనం అనేక రకాలుగా రోడ్డు మీద అంటే మాట్లాడలేనివి, మనం వెళ్ళి కదిలించలేనివి చూస్తుంటాం. అయ్యో పాపం అనుకుంటాం. కళ్ళు ఉండబట్టేగా మనం చూసాం. ఈ చూసిన ప్రతిదీ చాక్షుష్మతి దోషాలు వచ్చేస్తాయి మనకు. మనం ఎవరికి మనం ఎలా కంటికి కాదండి, మనకు దోషం వచ్చేస్తుంది. మనం ఎలాంటి పాపము చేయలేదు, ఎవరికి హాని చేయలేదు అంటాం. కానీ కంటితో చూసేవి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కొన్ని దోషాలు మనం తీసేసుకుంటాం. ఈ హోమం చేసినప్పుడు చూడండి, పొగ ద్వారా కళ్ళలోంచి నీరు వచ్చి ఆ దోషాలను అది
తీసేస్తుంది. ఈ దోషానికి ఈ హోమం ద్వారా వచ్చే పొగొక్కటే పరిష్కారం. పొగకే చాక్షుష్మతి అంటారు. ఓకే. అలాగే ఆ హోమం చేసినప్పుడు మనం తట్టుకోలేకపోతాం పొగకి. అవును. బాగా పొగ వచ్చేసింది, మన వల్ల కావట్లేదు అనుకోని నెయ్యి ఎక్కువ పోసేసి మంట ఎక్కువ తెప్పిస్తాం. ఎప్పుడైతే మనం మంట రావటానికి తెప్పించడానికి తేడా ఉంటుందండి. స్వతహాగా మనం ఆద్యధారతోటి హోమం చేసినప్పుడు వచ్చేటువంటి మంట అనేటువంటిది యోగవంతమైంది. కానీ నెయ్యి పోసేసి మనం తెప్పించడం వల్ల ఏమో, ఇందాక మనం నెయ్యి పోసాం, కళ్ళు బాగా నులుపుకుంటుంటే నెయ్యి పోసాం, దానివల్ల ఏమవుతుంది అంటే ఇటువంటి పనులు చేస్తే ఆ మంట ఎలా అయితే కనుక అంత చక్కగా వచ్చిందో ఆ రకంగా మన సుఖం తాత్కాలికంగా వస్తుంది, తర్వాత మళ్ళీ అది అయిపోతుంది. అందుకనే క్షణికం అనేటువంటిది వద్దు అంటారు. దీర్ఘకాలికం, మనం ఏదైనా ఒకటి మొదలు పెట్టాము అంటే అది దీర్ఘకాలికంగా ముందుకు వెళ్ళాలి తప్పితే ఆ క్షణానికి అది మనకు వద్దు. అలా కావాలంటే కాస్త కష్టాన్ని మనం అధిగమించగలిగితే పురోగమనంగా దాని యొక్క ఫలితం తీసుకోగలుగుతాం. అన్నిట్లకన్నా ముందు ఈ యజ్ఞం దేనికోసం చేస్తున్నాము అంటే పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం హోమం చేశాం కదా ఇప్పుడు. అవునండి. ఎవరి గోత్రం పేర్లు మనం చెప్పలేదు. ఎందుకంటే ఇందాక మీకు 27 రకాల యుగ్మాలు ఉంటాయి. ఆ 27 రకాల వాటిల్లో ఎక్కడో ఏదో ఒక తేడా వస్తూనే ఉంటుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే స్వాహ అని వేసినప్పుడు ఈ పదార్థం అగ్నిహోత్రం దాటి అవతలికి వెళ్ళిపోతుంది. అంటే అది ఆయనకి చెందవలసినటువంటిది అవతలికి వెళ్ళిపోయింది. అదే మనకు చెందవలసింది ఏదైనా పక్కకి వెళ్తే మనం ఏం చేస్తాం? ఒప్పుకోం. దానికోసం ఇవన్నీ ఆపేసి తెచ్చుకుంటాం మనం వెళ్ళి. సో ఆయన అగ్నిహోత్రుడు ఆయన చూడడు కదా, ఆయన లేడు కదా, మన దృష్టిలో ఏదో చేస్తున్నాం అన్నట్టుగా తీసుకెళ్ళి స్వాహ అని వేసినప్పుడు 4 చతురస్రం మేఖలం అనేటువంటిది ఏదైతే హోమగుండం ఉంటుందో దాన్ని దాటి బయటికి వెళ్తే ఆయనకి మనం రుణపడిపోయినట్టే, శేషం, అది పూర్తిగానట్టే హోమం. ఇవి ఉంటాయి. ఇటువంటి వల్ల మరి దోషాలే కదా. అలాగే పూర్ణాహుతి అంటారు. పూర్ణాహుతి అంటే అర్థం ఏమిటి? హోమం దగ్గర మిగిలిన ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని మొత్తం వేసేయటం. అంతేగాని పూర్ణాహుతి అనగానే 160 రకాలు 108 రకాలు ఇంత ప్యాకెట్లు ఇస్తారు, అందులో గడ్డి గాదం ఏదేం లేదు, అన్నీ వేసేస్తాడు. అది కాదమ్మా పూర్ణాహుతి. పూర్ణాహుతి అనగా అక్కడ యజ్ఞేశ్వరుడికి ఏదైతే మనం చూపించామో స్టార్టింగ్లో హోమానికి ముందు నెయ్యి వేయండి అని చెప్పాం. 2 తెల్ల వాళ్ళ దాంట్లో నెయ్యి వేయండి అన్నాం. ఆ నెయ్యి వేసినటువంటిది ఏదైతే పదార్థం ఉంటుందో అది అగ్నిహోత్రుడికి అయిపోవాలి. అది మనం ఆపకూడదు. హోమం పూర్తయిపోయింది, మిగిలిన పక్కన పెట్టేద్దాము, ఆ పదార్థం పూర్తి. అందుకని మొత్తం చేసేంత వరకు మనం చేయవలసిందే అన్న. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అక్కడ ఏ ద్రవ్యం అయితే మనం ఉంచామో ఆ ద్రవ్యం పూర్తిగా అయ్యే వరకు హోమం చేయాలి. 2, ఈ మంత్రం ఇన్నిసార్లు చేయాలి అని ఉంటుంది. అంటే ఎట్లా? ఇప్పుడు లక్ష్మీ గణపతి మనం 1000 సార్లు హోమం చేయాలి. 1,00,000 సార్లు జపం చేస్తే, 10,000 సార్లు తర్పణ చేస్తే 1000 సార్లు హోమం చేస్తాం. లేదనుకోండి 108 సర్వసాధారణంగా ఏదైతే కనుక సంఖ్య ఉంటుందో ఆ సంఖ్యానుసారం హోమం చేసేసి పూర్తి చేసుకోవడం. ఆ రకంగా మనం ఎప్పుడైతే చేస్తామో ఆ జ్వాల కూడా అలా ప్రదక్షిణ రూపంలో తిరుగుతుందండి. మంట కూడా ప్రదక్షిణ రూపంలో. అందులో మనం కొన్ని ఫొటోస్ అవి తీసినప్పుడు రకరకాల రూపాలు అందులో మనం చూస్తూ ఉంటాం. ఏమన్నా ఏ క్రతువు చేస్తే ఆ రూపాన్ని అందులో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు వస్తాడు అనంటే దేవానాం ఆద్యమాహారం, భగవంతుడికి మనం హవిస్సు వేస్తున్నాము. మనం ఎట్లా అయితే కనుక మనకు కడుపు నిండా ఎంత కావాలో మనకు రుచిగా అయినటువంటివి బాగుండేటువంటి మనం ఎలా అయితే తింటామో భగవంతుడికి ఇచ్చే పదార్థం కూడా అలా సవ్యంగా ఉంటే మాత్రమే ఇవ్వగలగాలి. ఈ నలిగిపోయినవి, చినిగిపోయినవి, నాశనం అయిపోయినటువంటివి నువ్వు తీసుకొచ్చి అంటే ఆయన ఏం చూస్తున్నాడు? వచ్చి మన యొక్క ఆలోచన ఏదో ఒకటి వేసేసామనుకోండి, ఫలితం రాకపోగా దుష్కృతి లేని పాపం వస్తుంది. దానికి ఆ పాపం అనేది మనం బయట పడలేము. అటువంటి పాపం డబ్బులు ఇచ్చి కొనుక్కోవటమే. అందుకనే యజ్ఞం చేసేటువంటి వాటిల్లో దేవతా పూజా విధానంలో ఖర్చు ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే సరి అయినటువంటిది మనం తెచ్చుకోగలిగితే వాడగలిగితే అది ఖర్చే కాదు. నాసిరకంది తెచ్చుకుంటాం, అది తెచ్చుకోవడం దేనికి ఇంకా. కాబట్టి మనం యజ్ఞం చేసేటువంటి దాంట్లో 25 విధానాలు, 27 రకాల విధానాలు కాస్త అనులోమ విలోమంగా వెనక ముందు జరిగేటువంటి తత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఎందువలన అలా వెయ్యొద్దండి అంటే కోపం, ఈ రకంగా చెయ్యండి అంటే కోపం, మాకు చేయగలుగుతుందండి రకరకాల మాట్లాడుతూ ఉంటారు.
ఇవన్నీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, హుతాశనం అనేటువంటి ఉంటాయి. కనుక గోత్రనామాలు చెప్పుకోకుండా పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి అయినంత వరకు మనం ఎంతవరకు కూడా ఆ పొగలో నుంచి జ్వలించడానికి ఫస్ట్ సారి పొగలోంచి జ్వలించింది చక్కగా, రెండోసారి పొగ తట్టుకోలేక మనం నెయ్యి పోసాం. అది అంతెత్తు మనతో ఏమైంది, వెంటనే తగ్గిపోయింది. సో మనకి ఏది కూడా తాత్కాలికం, క్షణికం వద్దు, దీర్ఘకాలికమే మనకు ప్రయోజనం, జీవితానికి చాలా ఉత్తమము అనేటువంటిది యజ్ఞ రూపంలో మనం తెలుసుకున్నటువంటి విధానం. అందుకనే హోమం చేయడానికి మూలం ఏంటంటే ప్రత్యక్షంగా కొన్ని వాటికి మాత్రం హోమమే అవసరం. కొన్నిటికి పాశుపత ప్రయోగాలు అవి వేరు, దానికి హోమంతో పని లేదు. కానీ కొన్ని విషయాలలో యజ్ఞ రూపంలో భగవంతుడికి సమర్పించేటువంటిది ఆహుతి సమర్పణ ఏదైతే కనుక పళ్ళు కానీ పదార్థములు కానీ వేస్తామో తద్వారా ఆయనకి కడుపు నిండి మనం ఎందుకు చేశాము అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కదా. ఏ కర్మ ప్రారంధం నుంచి మనం బయటపడాలి, సంచిత పాపములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడాలని మనం అనుకుంటాం. కానీ ఈ కోరిక లేకుండా మనం హోమం చేసినప్పుడు దానికి కర్మ ఫలితం ఆ సంచిత దోషములు తీసేస్తుందమ్మా. అందువల్లనే హోమం అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలంటారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి